తిరుమల ఆలయ పరిసర వర్ణనలకు సంబంధించిన కీర్తనలు వీరి వాంగ్మయంలో అనేకం కనిపిస్తాయి. మచ్చునకు సేవించి చేకొన్న వారి చేతి భాగ్యము వేవేగరారో రక్షించి విష్ణుడీతడు అని ఈ విధంగా అన్నమయ్య తిరుమల ఆలయ పరిసరాలన్నీ తిలకించి బంగారు వాకిలి చేరి శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శించాడు. వైభవోన్నతమైన స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి దేవదేవుడితడే దివ్యమూరితి ఏవల జూచిన తానే ఈ రూపయ్యున్నాడు అని కీర్తించాడు. సర్వాలంకార శోభితుడైన స్వామిని గూర్చి ఆనందపారవశ్యంతో వర్ణించాడు. స్వామి పాదపద్మాలను గూర్చి ఈ పాదమే కదా ఇలా ఎల్ల గొలిచినది ఈ పాదమే కదా ఇందిరాహస్తములకితమైనది అని శ్లాఘించాడు. స్వామివారి సుదర్శన చక్రాన్ని గూర్చి మొక్కెదమిదివో మూడు మూర్తులను ఒక్క రూపమై ఉనరె చక్రము అని స్తుతించాడు. తాళ్ళపాక అన్నమయ్య పుత్రుడు తాళ్ళపాక పెద తిరుమలయ్య సుదర్శన చక్ర మహత్యాన్ని సుదర్శ రగడ అనే పేరుతో కావ్యంగా వెలయించాడు. శ్రీ మహావిష్ణువు పంచాయుధాల్లో ఒకటైన సుదర్శన చక్రాన్ని ఓంకారాక్షరయుక్తము చక్రము సాంకమధ్య వలయాంతర చక్రము సర్వఫలప్రద సహజము చక్రము అని భక్తి ప్రపత్తులతో కీర్తించాడు. తాళ్ళపాకలో చెన్నకేశవ స్వామి ఆలయ ముందట సుదర్శన చక్రం ప్రతిష్ఠించబడి ఉంది. ఇంతేకాక తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన స్వామి చక్రతాళ్వార్ మూలమూర్తి ప్రతిష్ఠితమై ఉన్నది. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ఆయుధాలను అన్నమయ్య పరిపరి విధాల కీర్తించి తన్మయంతో కంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి అని స్వామిని కీర్తించగా అచ్చటి అర్చకులు బాలుని భక్తి తత్పరతకు ముగ్ధులై తీర్థప్రసాదాలు ఇచ్చి శఠగోపంతో దీవించారు. శ్రీహరి పాదతీర్థంబే చడని మందు మోహపాశాలు కోసి మోక్షమిచ్చే మందు అని స్వామి తీర్థ మహాత్యాన్ని కొనియాడి ఆనాటికి ఒక మండపంలో విశ్రమించాడు అన్నమయ్య.